రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు గారు లాస్ట్ వీడియో కింద బైబిల్ని తిరుగుతూ పచ్చి బూతులు పెట్టారండి. ఎందుకు తిట్టారండి అంటే, బతుకున్నంత వరకు నేను బైబిల్ని క్రైస్తవ మతాన్ని తిడతానని కమెంట్ చేశారు ఆయన ఒరిజినల్ అకౌంట్తోని. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు మీరు తిట్టినట్లే ఇదే విధంగా ఈ భగవద్గీతను ఎవరైనా అంటే మీకు కోపం వస్తుందా రాదా? మీకైనా కాదు, నాకు హిందువు ఎవరికైనా కోపం వస్తుంది, వేరే మతాలకైనా. ఇది చూడండి, న్యూజిలాండ్లోని చూసారా, బాధపడ్డారా, కోపం వచ్చిందా? సేమ్ అలాగేనండి. మనం భగవంతుడు ఏ మతం భగవంతుడు అయినా ఏమంటున్నాడంటే మన మతాన్ని ప్రేమించమన్నాడు, ఎదుటి మతాన్ని గౌరవించమని అన్నాడు. ఇప్పుడు మీరు గౌరవించక్కట్లేదు, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్ని మతాలకి ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు చదువుకోలేదు కాబట్టి. ఆర్టికల్ 25 మత స్వాతంత్ర హక్కులు ఏమని ఉందంటే, అంతరాత్మను అనుసరించి స్వతంత్రంగా మనకు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబించవచ్చు, మరియు ఆచరించవచ్చు, మరియు దాన్ని ప్రచారం చేయొచ్చు. ప్రజలందరికీ సమాన హక్కులు, మత ప్రచారం కూడా చేసుకోవచ్చని రాజ్యాంగం ఇచ్చిందండి హక్కులు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు 28లో కూడా, ఆర్టికల్ 28లో కూడా మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చు అని కూడా ఉంది. మీకు అర్థమవుతుందండి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులండి. ఇప్పుడు మన హిందువులు 100 కోట్ల మంది, 80% ప్రజలు ఉన్నారండి. ఈ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 2.3 ఉన్నారు. చాలా చిన్న జనాభా అండి. వాళ్ళని వేధించుకొని తింటే మీకేం వస్తుంది? ఆ క్రైస్తవులు కూడా మారడానికి గల కారణం ఏంటి? ఈ ఎస్టీ ఓబీసీలని గుళ్ళోకి రానివ్వకుండా బట్టలు ఇప్పుడు రోడ్ల మీద నుంచో అంతవరకు ఎందుకండి? ఎప్పుడో జరిగింది కాదు, 2026. ఈ రోజు నిన్న కాశీలో రోడ్డు మీద శవాన్ని కాల్చారండి. ఏదో దొండోరా సినిమా కాదు, రోడ్డు మీద శవాన్ని కాల్చారు. నిన్న స్వామిని గుళ్ళోకి రానివ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకోవాలి? దరిద్రగొట్టు మతం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిపోవచ్చు అంటారా? అందరూ అలాగ వెళ్ళిపోయిన వాళ్ళే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ స్వామీజీలు, ఈ బడా స్వామీజీలు 2 లక్షల కోట్లు సంపాదించారు. చూడండి లిస్ట్, ఏ స్వామీజీ దగ్గర ఎంత వస్తుందో. వాళ్ళందరికీ ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీలాగా మోసాలు చేసి దగా కొట్టలు చేయడం వల్లే. అంతవరకు పోనీ వాళ్ళు పెద్దోళ్ళు. ఈ చిన్న స్వామీజీలు చూడండి, బాల స్వామీజీలు. మీరు బొక్కలు మన ధర్మంలో బోల్డ్ ఉన్నాయి. ఇంటికో బొక్క హైదరాబాద్లో ఉన్న 5,000 స్వామీజీలు ఉన్నారు. వాళ్ళందరినీ మార్చండి. మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే రాజ్యాంగం హక్కుల ప్రకారం మీ మీద ఒక 100 కేసులు వేసి యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వాలి. వీళ్ళు క్రైస్తవులు మంచోళ్ళు కాబట్టి వదిలేస్తాం. చాలా మంచి మనసు కలిగిన వాళ్ళండి క్రైస్తవులు. ఫుల్ వీడియో పెట్టాను ప్రపంచ యాత్ర ఛానల్లో, చూసి తరించి మార్పు చెందండి. ప్రభువు రక్షణ మీ మీద ఉంటుంది.